ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకుల లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇవాళ మనం స్వప్నశాస్త్రంలో ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, స్వప్నం అనేటువంటిది మీకు ఏ సమయంలో వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఉదయం చూసినటువంటివి, మాట్లాడుకుంటున్నటువంటివి, లేకపోతే మీరు అనుభవంలో వచ్చినటువంటివి, మీరు అనుమానించినటువంటివి స్వప్నంలోకి వస్తే వాటిని తీసుకోకూడదు. స్వప్నం ఏదైనా మీకు చెడు స్వప్నం వస్తే ముఖ్యంగా భగవంతుని స్మరించుకొని మళ్ళీ నిద్రపోండి. మంచి స్వప్నం ద్వారా ఆ యొక్క దోషం పోతుంది. మంచి స్వప్నం వచ్చినట్లయితే మరల నిద్రపోకండి, దానివల్ల మంచి ఫలితం బాగా పొందగలుగుతారు. ఎటువంటి చెడు స్వప్నం వచ్చినా కూడా మీరు గజేంద్ర మోక్షం చదువుకోండి. ఇవి ముఖ్యంగా పాటించండి. అయితే ఇవాళ మనం ఏ స్వప్నం గురించి చెప్పుకుంటున్నాం అనేటువంటిది చూసినట్లయితే, తామర పువ్వు స్వప్నంలోకి వస్తే అద్భుతం, లక్ష్మీ యోగము, ఐశ్వర్య యోగము అని చెప్తూ ఉంటారు. తామర పువ్వుకి ఎవరి సంకేతము? లక్ష్మీదేవి. మనకు చూడండి, తామర పువ్వులతో పూజ చేస్తాం లక్ష్మీ అనుగ్రహం కోసం. తామర పువ్వుతో హోమం చేస్తాం లక్ష్మీ అనుగ్రహం కోసం. అంటే తామర పువ్వు స్వప్నంలోకి వస్తే మీకు ధనం రాబోతుంది, లక్ష్మి అంటే గుర్తింపు రాబోతుంది, ఐశ్వర్యవంతులు అవ్వబోతున్నారు, అనారోగ్య సమస్యలు ఉంటే తొలగబోతున్నాయి. అదేవిధంగా తామర పువ్వును మీరు గమనించినట్లయితే అలాంటి మట్టి నీళ్ళల్లో, ఒక మురికి నీళ్ళల్లో కూడా పైకి వచ్చేలా విచ్చుకుంటుంది. అంటే మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా కూడా మీ యొక్క ఏదైతే మీ యొక్క జ్ఞానం విచ్చుకుంటుందో, మీరు పాజిటివ్గా ఉన్నారంటే జనాలందరూ పువ్వునే చూస్తారు, కింద ఉన్నటువంటి వాటర్ని చూడరు. ఇది బాగా అర్థం చేసుకోండి. మరి ఇదే పువ్వు గనక పాడైనట్లు వస్తే, అంటే అలాగా కొంతమంది నాకు చెప్పారు, ఏమంటే తామర పువ్వు వచ్చిందండి, కాకపోతే ఎవరో తొక్కేశారు ఆ తామర పువ్వుని, లేకపోతే ఆ తామర పువ్వు చిందరవందరగా పడుంది, అట్లా వచ్చింది అన్నప్పుడు ఏంటంటే దాని అర్థం ఏమిటంటే మీ యొక్క ధనం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మనీ ఎక్కడో మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, రాంగ్గా ఇన్వెస్ట్మెంట్ చేసే ఛాన్స్ ఉంది. స్త్రీల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో స్త్రీల విషయంలో కావచ్చు, బయట మీకు పరిచయం అయ్యే వాళ్ళ వల్ల మీకు వచ్చే ఇబ్బంది కావచ్చు. వీటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్లో తప్పుడు నెంబర్ కొట్టి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళతో మళ్ళీ గొడవలు ఇట్లాంటివి ఉంటుంటాయి. కాబట్టి ఇవి చేయండి. ఒకవేళ సరే ఇట్లాంటి చెడు స్వప్నం వచ్చింది, అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే, చక్కగా 2 తామర పువ్వులు తీసుకెళ్ళి లక్ష్మీ అమ్మవారి దగ్గర పెట్టండి. బొబ్బర్లు దానంగా ఇవ్వండి. తెల్లటి గోవుకు తీపి చపాతీలు తినిపించండి. నూనెలో వేయకుండా తీపి చపాతీలు తినిపించండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. గజేంద్ర మోక్ష ఘట్టం వినండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది.